హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'ఆబ్జెక్షన్ మై లార్డ్' శ్రీకాంత్ లీడ్ రోల్‌లో నటించిన ఈ వెబ్ సిరీస్ జీ5లో అందుబాటులో ఉంది భయ్యా. టోటల్ 7 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 20-30 మినిట్స్ రన్ టైమ్‌గా ఉంది. ఈ సిరీస్ కోర్ట్ రూమ్ డ్రామాగా సాగుతుంది. ఒక తండ్రి తన కూతురు కోసం ఆత్మహత్య చేసుకుంటే కనపడని న్యాయాన్ని ఎలా ఒక లాయర్ లోకానికి తెలియజేశాడు అనేది ఈ సిరీస్‌లో మెయిన్ పాయింట్. డైరెక్టెడ్ బై రాజ్‌కుమార్ అకెల్లా. మరి ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. ఈ సిరీస్ చూసాక నాకైతే బాగుంది, చూడొచ్చు అనిపించింది భయ్యా. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సిరీస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. పరశురామ్ హైకోర్టులో 20 ఏళ్లుగా నోటరీగా మాత్రమే పనిచేస్తూ వాదనకు దూరంగా ఉంటాడు. కోర్టు ఆవరణలోనే జరిగిన ఒక వ్యక్తి ఆత్మహత్య ద్వారా కొన్నేళ్లుగా ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న ఆయన, ఆ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి న్యాయం జరగాలని చాన్నాళ్ల తర్వాత కోర్ట్ రూమ్‌లో అడుగుపెడతాడు. బేసిక్ డీటెయిల్స్ కూడా లేని ఆ కేస్‌ని పరశురామ్ ఎలా వాదించాడు? ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు? ఇంతకాలం ఆయన అసలెందుకు వాదనలకి దూరంగా ఉండాల్సొచ్చింది? ఆ కేస్‌లో తను గెలిచాడా? లేదా? తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఎన్నో కోర్ట్ రూమ్ డ్రామా మూవీస్‌ని మనం చూసాం. కానీ ఈ సిరీస్‌లో ఇన్వెస్టిగేషన్ రొటీన్‌కి కాస్త భిన్నంగా ఆసక్తికరంగా అనిపించింది. సిరీస్ ఎక్కడా బోర్‌గా అనిపించలేదు. స్టార్టింగ్ ఎపిసోడ్ నుండి క్రమక్రమంగా కథను ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. పరశురామ్‌గా శ్రీకాంత్ గారు జీవించారని చెప్పొచ్చు. జూనియర్ లాయర్‌గా వేద అలియాస్ అనన్య శర్మ మంచి స్కోప్ ఉన్న పాత్ర చేశారు. ఆమె పాత్ర ఇంపాక్టబుల్‌గా అనిపించింది. ఎమోషన్ సీన్స్ బానే వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. విక్టిమ్‌ని చివరి వరకు రివీల్ చేయకుండా క్యూరియాసిటీని బానే డెవలప్ చేశారనిపించింది. నటన పరంగా అందరికందరూ బానే చేశారని చెప్పొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. కోర్ట్ రూమ్ డ్రామా కంటెంట్ ఇష్టపడే వారికి సిరీస్ కనెక్ట్ అవుతుందనిపించింది. నాకైతే బాగుంది, ట్రై చేయొచ్చు అనిపించింది భయ్యా. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.